హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భవతులు గర్భం దాల్చిన తర్వాత అమ్యూనాటిక్ ఫ్లూయిడ్ అనేది అంటే ఉమ్మనీరు అనేది తక్కువగా ఉంటుంది అని అబ్జర్వ్ చేసుకోవాలి. అది ఎలా ఉంటుంది? 8 సెంటీమీటర్స్ కంటే తక్కువగా ఉంటే మీకు ఉమ్మనీరు అనేది తక్కువగా ఉంది అని అర్థం. అలాంటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది చూసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే చాలామందికి ఈ ఉమ్మనీరు అనేది తక్కువగా ఉందా లేదా అని తెలియదండి. అది ఒకసారి మనము టిఫా స్కాన్ తీసుకుంటాం కదా, అక్కడ కనుక మీకు 8 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంది అంటే మీకు ఉమ్మనీరు అనేది తక్కువగా ఉందని అర్థం. ఓకే, ఈ విధంగా ఉన్నప్పుడు మనము వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలంటే జంక్ ఫుడ్ అనమాట. అంటే బయట గోబీ మంచూరియా ఇలాంటివి జంక్ ఫుడ్స్ అనేవి మనము అవాయిడ్ చేయాలి. అలాగే మసాలా ఐటమ్స్ అనమాట, ఎక్కువగా మసాలా ఐటమ్స్ అనేవి తీసుకోకూడదు. ఈ మసాలా ఐటమ్స్ తీసుకోవడం వల్ల మనకి హీట్ చేసే తత్వం ఎక్కువగా అయిపోయి మనకి డిహైడ్రేట్ ప్రాబ్లం వచ్చేసి ఆ ఉమ్మనీరు అనేది తగ్గే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల మనము మసాలా ఐటమ్స్ అలాగే జంక్ ఫుడ్ అనేది మనము ఫస్ట్ అవాయిడ్ చేయాలి. ఇవి అవాయిడ్ చేయడం వల్ల మనకే హెల్తీకి చాలా మంచిదన్నమాట. అలాగే వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ఫుడ్ అనేది అలాగే మంచి వాటర్ ఫుడ్స్ అనమాట. అంటే ఫ్రూట్స్ తెలుసు కదా, పుచ్చకాయ వాటర్ మిలన్ ఫ్రెండ్స్, ఆ వాటర్ మిలను అలాగే దోసకాయ, కీర ఇలాంటివి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవి. అలాగే కొబ్బరి నీళ్ళు తెలుసు కదా, ఆ కొబ్బరి నీళ్ళు అలాగే వెజిటబుల్ విషయానికి వచ్చినట్లయితే టమోటో, ఈ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఉమ్మనీరు పెరిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఇంకా ఎక్కువగా చాలామంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇది ఫేస్ చేస్తూ ఉంటారండి. అటువంటి వారికి మనము ఆఫ్టర్నూన్ కొద్దిసేపు రెస్ట్ అనేది తీసుకోవాలి. అలాగే ఫిజికల్ యాక్టివిటీస్ మానేస్తూ ఉంటారనమాట. ఎక్కువ వర్క్ చేయకుండా ఎక్కువ రెస్ట్లోనే ఉండిపోతూ ఉంటారు, ఏ పని చేయకుండా. అలా అస్సలు ఉండకూడదండి. మనము ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉండాలి. అంటే కొన్ని ఎక్సర్సైజెస్ లాగా చేసుకుంటూ ఉండాలి. ఇంకా మీరు ఎక్కువగా వెజిటేబుల్ జ్యూసెస్ అనమాట, అంటే యాపిల్ జ్యూస్ అలాగే పొమగ్రానేట్ జ్యూస్ ఇలాంటివి ఎక్కువగా వాటర్ పర్సెంటేజ్ అనేది తీసుకోవాలి. ఇలాంటి జ్యూసెస్ తీసుకోవడం వల్ల మీకు ఉమ్మనీరు పెరిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఆకుకూరలు అనమాట, ఆకుకూరల్లో కూడా పాలాకు అలాగే తోటకూర ఆకు అనేది ఎక్కువగా వాటర్ పర్సెంటేజ్ ఉంటుందండి. అవి తీసుకోవడం వల్ల మనకి వాటర్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అంటే ఉమ్మనీరు అనేది పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా మనము ఉమ్మనీరు పెరగడానికి ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అలాగే వాటర్ పర్సెంటేజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేసేటం ఎక్కువగా ఉండదండి. ఇవి ఎక్కువగా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అటువంటి వారు ముందుగానే ఈ జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ వీడియోస్ ఫాలో అవ్వండి. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.